గుడ్ మార్నింగ్ అందరికి 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ ఈరోజు వచ్చేసి డే 52 అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి 10 మినిట్స్ రన్నింగ్ అండ్ అలానే 35 మినిట్స్ వాకింగ్ అయితే చేసేసి సీదా మన రూమ్లోకి వచ్చి మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసాను అనమాట. మన బ్రేక్ఫాస్ట్ తర్వాత మన లంచ్ అయితే తినేసి ఇంకా ఈవినింగ్ మన వర్కౌట్ అయితే మొదలు పెట్టాము. ఇంకా ఈవినింగ్ వర్కౌట్లోకి వచ్చేసి పుల్అప్స్ అయితే 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. అలానే రోప్ రోస్ వచ్చేసి 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత బైసెప్ కర్ల్ వచ్చేసి 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత కాన్సన్ట్రేషన్ బైసెప్ కర్ల్ వచ్చేసి 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. మన వర్కౌట్ అయిపోయిన తర్వాత మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని అండ్ అలానే వాటర్ ఇంటే కూడా కంప్లీట్ చేసేసాము. మన వర్క్ అయితే చూసుకొని ఈ డే పిక్ అయితే దిగి డే అయితే కంప్లీట్ అయితే చేశాను అనమాట. గుడ్ మార్నింగ్ అందరికి 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ ఈరోజు వచ్చేసి డే 52 అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి 10 మినిట్స్ రన్నింగ్ అండ్ అలానే 35 మినిట్స్ వాకింగ్ అయితే చేసేసి సీదా మన రూమ్లోకి వచ్చి మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే చేశాను అనమాట. మన బ్రేక్ఫాస్ట్ తర్వాత మన లంచ్ అయితే తినేసి ఇంకా ఈవినింగ్ మన వర్కౌట్ అయితే మొదలు పెట్టాము. ఇంకా ఈవినింగ్ వర్కౌట్లోకి వచ్చేసి పుల్అప్స్ అయితే 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. అలానే రోప్ రోస్ వచ్చేసి 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత బైసెప్ కర్ల్ వచ్చేసి 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత కాన్సన్ట్రేషన్ బైసెప్ కర్ల్ వచ్చేసి 3 సెట్స్ అండ్ 20 రెప్స్ అయితే చేశాను అనమాట. మన వర్కౌట్ అయిపోయిన తర్వాత మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని అండ్ అలానే వాటర్ ఇంటే కూడా కంప్లీట్ చేసేసాము. మన వర్క్ అయితే చూసుకొని ఈ డే పిక్ అయితే దిగి డే అయితే కంప్లీట్ అయితే చేశాను అనమాట.